పాలిష్డ్ రైస్‌కి ఆల్టర్‌నేటివ్‌గా ఈ మధ్యన రాగులు, సజ్జలు, బ్రౌన్ రైస్ ఇంకా ఇదొచ్చేసి రెడ్ రైస్ చూడ్డానికి చాలా థిక్‌గా ఉంది. సో, రైస్‌గా తినొచ్చనమాట. ఫస్ట్ రైస్ అంటే ఎలా ఉంటుందో అని చెప్పేసి దోసలైతే ట్రై చేస్తున్నాను నేను. 2 గ్లాసెస్ రెడ్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ మినపప్పు తీసుకొని దాంట్లోనే కొద్దిగా మెంతులు వేసేసి ఒక 8 అవర్స్ బాగా కడిగేసి తర్వాత 8 అవర్స్ నానబెట్టాననమాట. సేమ్ దోస బాటర్ ఏస్తాం కదా మనం, సేమ్ అలానే అనమాట. 8 అవర్స్ తర్వాత మళ్ళొకసారి కడిగేసి మిక్సీ వేసేసుకున్నాను. మిక్సీ వేసేసి ఈ బ్యాటర్ని దోస బ్యాటర్ లాగా చేసేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టానమాట. గ్రైండర్లో అయితే ఇంకా మెత్తగా వచ్చేదేమో, మిక్సీలో కదా టైం ఎక్కువ పట్టిందనమాట. సో, మార్నింగ్ వరకు మంచిగా పర్మెంట్ అయ్యింది. దోస బ్యాటర్కి కావాల్సిందంతా కొంచెం తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ ఇంకా వాటర్ యాడ్ చేసేసుకొని దోశలు అయితే వేసేసాను. బాగానే వచ్చాయి దోశలు క్రిస్పీగా. ట్రై చేయొచ్చు. కొంచెం గీ వేసేసి కాల్చి